అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి డెమో ఫిల్మ్ అంట. డెమో ఫిల్మ్ పేరొచ్చేసి 'భాగ్య'. కాస్టింగ్ కాల్ అని అంటున్నారు. మేల్ 40-50 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే ఫీమేల్ కూడా 23-30 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. ఇఫ్ యూ ఆర్ ప్యాషనేట్ అబౌట్ ఫిల్మ్స్ ప్లీజ్ సెండ్ అస్ డీఎం అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్‌స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమడిగారు అంటే, సార్ ఆర్టిస్ట్‌గా త్వరగా సక్సెస్ అవ్వాలి అంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అని అడగటం జరిగిందండి. ఇక్కడ వినటానికి కొంచెం ఆహ్, ఆడ్‌గా ఉన్నా లేదంటే వినటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా నేను నిజాలు చెప్పేస్తానండి. ఆర్టిస్ట్‌గా త్వరగా మీరు సక్సెస్ అవ్వాలంటే మీకు ఉండాల్సిన ప్రధాన కారణం భజన. సార్ మీరు తోపు సార్, మీరు తోపు సార్. అసలు మీలాగా డైరెక్షన్ చేసేవాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు సార్ అని డైరెక్టర్ గారి దగ్గరికెళ్ళి భజన చేయాలి. అలాగే కెమెరామన్ గారి దగ్గరికెళ్ళి సార్ మీ ఫ్రేమ్ సార్, మీ ఫ్రేమ్ బ్యూటీ నేను ఎక్కడ చూడలేదు సార్. ఇన్ని సంవత్సరాలకి ఇన్ని సినిమాలు పనిచేశాను గానీ అని. ప్రొడ్యూసర్ గారి దగ్గరికెళ్ళి అరే భలేవాళ్ళు సార్ మీరు మీ అంత ప్రాంప్ట్‌గా పేమెంట్ ఇచ్చేవాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు సార్ ఇలాంటి భజనలు. సో, రైటర్ల దగ్గరికెళ్ళి సార్ మీరెంత గొప్పగా రాయగలరు సార్ అనే భజనలు. అలాగే కాస్టింగ్ డైరెక్టర్ల దగ్గరికెళ్ళి సార్ మీ వల్లే నాకు పనొస్తుంది సార్. లేదంటే నా మొహానికి పనెక్కడ దొరికిద్ది సార్ ఇలాంటి భజనలు. ఇలాంటి భజనలు మీరు చేయగలిగితే మీరు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సక్సెస్ అయిన తర్వాత మళ్ళా మీకొక నేము, ఫేమ్ వస్తే మీకు భజనలు చేసేవాళ్ళు చాలామందొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు సప్తగిరో, మీ పేరు సునీలో, మీ పేరు సత్యానో ఇలాంటి ఒక పొజిషన్‌కొచ్చిన తర్వాత మీకు భజనలు చేయడానికి కొంతమందొస్తారు. సో, ఇక్కడ మెయిన్‌గా ఏంటి అంటే, ఇప్పుడు నేనేమంటాను అంటే, భజన ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ రాంగ్ థింగ్ అండి. ఇప్పుడు ఆహ్, ఆంజనేయుడికి తన శక్తిగా తనకి చెబితే అప్పుడు ఆయన ఆ ఉప్పొంగిపోయి ఎక్కువ పని చేయగలుగుతాడంట. అలాగే మనకు కూడా మనల్ని అలా పాజిటివ్ వైబ్స్‌లో ఉంచడం ద్వారా మనం కొంచెం యాక్టివ్‌గా పని చేయగలుగుతాం అనేది మెయిన్ థింగ్. కాబట్టి మీకు ఆ కైండ్ ఆఫ్ టాంపరింగ్ కావచ్చు, ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ కావచ్చు మీకున్నట్లయితే అది ఒక ఎడిషనల్ క్వాలిటీ కింద పెట్టుకొని మీరు సక్సెస్ అవుతారు అనేది మెయిన్‌గా తెలుసుకోవాలి. సో, ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఆర్టిస్ట్‌గా మీరు సక్సెస్ అవ్వాలన్నా, లేదంటే టెక్నీషియన్‌గా మీరు సక్సెస్ అవ్వాలన్నా, లేదు ప్రొడ్యూసర్‌గా మీరు సక్సెస్ అవ్వాలన్నా కూడా మీరు కోర్ టీమ్‌కి మీరు భజన చేయగలిగే ఒక ఏమంటారు ఆ ఫెమిలియారిటీ మీకున్నట్లయితే మీరు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్పాను కదా! వీళ్ళకి మెయిల్ కావాలంట 40-55 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే ఫీమేల్ కూడా కావాలంట. ఆహ్, 23-30 సంవత్సరాల లోపు వాళ్ళు. వీళ్ళ కాంటాక్ట్ నంబర్ వచ్చేసి 9440 447706. ఐ రిపీట్ 9440 447706. సెకండ్ నంబర్ వచ్చేసి 8688925722. ఐ రిపీట్ 8688925722. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.